వైసీపీ అధినేత వైఎస్ జగన్ మరి కాసేపట్లో శ్రీకాకుళానికి వెళ్తారు. అంపోలు జైల్లో ఉన్న సీదిరి అప్పలరాజుని పరామర్శించబోతున్నారాయన. జగన్ శ్రీకాకుళం పర్యటనపై పోలీసులు అయితే ఆంక్షలు విధించారు. అప్పలరాజుతో ములాఖాత్ కి మాత్రమే అనుమతిస్తూ ఉన్నారు పోలీసులు. ర్యాలీలు, సభలు, సమావేశాలకు మాత్రం అనుమతిని నిరాకరించారు. జగన్ కొల్వాయిలో 8 వాహనాలకు మాత్రమే అనుమతించారు. నిబంధనలను ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలుంటాయని చెప్పి పోలీసులు చెప్తున్నారు. అంపోలు జైలు, శ్రీకాకుళం టౌన్ లో భారీగా పోలీసుల మోహరింపు కనిపిస్తోంది. శ్రీకాకుళం నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ మనకి లైవ్ లో కనిపిస్తున్నారు. వెనకాల పోలీస్ భద్రత కూడా స్పష్టంగా కనిపిస్తోంది. శ్రీనివాస్, సో అంపోలు జైలు దగ్గర శ్రీకాకుళం వ్యాప్తంగా ఎలాంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది? ఎంతసేపట్లో జగన్ అక్కడికి చేరుకోబోతూ ఉన్నారు? షెడ్యూల్ ప్రకారం అయితే 2 గంటలకు అంపోలు జిల్లా జైలు వద్దకు చేరుకోనున్నారు. 2 గంటల నుంచి 3 గంటల వరకు అక్కడే ఉంటారు. అటు ములాఖత్తులో భాగంగా మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును కలవడంతో పాటు బయట వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా కలిసి పరామర్శించి వాళ్ళకి ధైర్యాన్ని, కొంత భరోసాని, ధైర్యాన్ని ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన పర్యటన మొత్తం కూడా ఈ విధంగానే కొనసాగనుంది. అయితే ఈ పోలీస్ ఆంక్షలు అయితే పూర్తిగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఉదయం నుంచి కూడా శ్రీకాకుళం నగర వ్యాప్తంగా కూడా ఎక్కడికక్కడ పోలీస్ బందోబస్తులు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం చూడొచ్చు మనం అంపోలు రోడ్డు, అంటే జైల్ రోడ్, ఇది జైల్ రోడ్ జంక్షన్ దగ్గర పోలీస్ బందోబస్తు చూడొచ్చు. ఇప్పుడు జగన్ కూడా కాన్వే కూడా ఈ రోడ్లోనే వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ హైవే కనెక్ట్ అయ్యి ఉంటుంది. ఈ రోడ్డు మొత్తం కూడా బందోబస్తు చూస్తే అటు ఇటు మొత్తం కూడా పోలీసులు పూర్తి స్థాయిలో బందోబస్తుని ఏర్పాటు చేశారు. అంతేకాదు ఇక్కడికి రావడానికి కూడా, అంటే నగరంలో కూడా ఎక్కడికక్కడ కట్టడి చేశారు. వైసీపీ శ్రేణులు రాకుండా అటు టెక్కలి, పలాస, నర్సన్నపేట వైపు నుంచి వచ్చే వాళ్ళని కూడా మడపాన్ టోల్ ప్లాజా దగ్గర వాహన తనిఖీలు చేస్తూ వైసీపీ శ్రేణులను అక్కడ కట్టడి చేస్తున్నారు. ముఖ్య నాయకులను మాత్రమే అనుమతిస్తున్నారు. అలాగే చుట్టూ కూడా శ్రీకాకుళం టౌన్కి చుట్టూ కూడా విలేజ్ నుంచి వచ్చే వాళ్ళని కూడా ఎక్కడికక్కడ కట్టడి చేసి వాళ్ళని అడిగి ఎవరు ఏంటి అనేది ఆరా తీసే వదులుతున్నటువంటి పరిస్థితి. చూస్తే ఎక్కడికక్కడ బందోబస్తు ఉంది. కరెక్ట్గా 2 గంటలకి జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి చేరుకున్నారు. ఇప్పటికే ఎస్పీ కూడా స్పష్టంగా చెప్పారు, కేవలం పర్యటన ఓన్లీ ములాఖత్తుకే పరిమితం అవ్వాలి అని కూడా చెప్పడం జరిగింది. సభలు, సమావేశాలు, ర్యాలీలు, క్రౌడ్ గ్యాదరింగ్ అనేటువంటి వాటికి ఎక్కడ కూడా అనుమతి ఇవ్వలేదని చెప్పారు. ఎవరైనా నిబంధనలను అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కూడా ఎస్పీ ఇప్పటికే వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో దానికి తోడు అనుకున్నట్టుగానే ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నారు. మరోవైపు డ్రోన్ కెమెరాస్తో కూడా ఎక్కడికక్కడ నిఘా ఉంచినటువంటి పరిస్థితి. ఇటు హైవేతో పాటు ఎక్కడికక్కడ పోలీసులు బందోబస్తు అయితే కూడళ్ల వద్ద ఉంది. ఆరా తీస్తూ ఎవరైనా బయట వ్యక్తులు, అంటే వైసీపీ శ్రేణులు ఎవరైనా వచ్చినట్లయితే వాళ్ళందరినీ కట్టడి చేస్తున్నారు. కాన్వేలో కూడా కేవలం 8 వాహనాలకే అనుమతిస్తున్నటువంటి పరిస్థితి. అయితే నిన్ననే ఎవరైతే ఈ రోడ్డు ప్రమాదంలో నిందితుడిగా భావిస్తున్నటువంటి ఆరవ్ నిన్ననే బెయిల్పై విడుదల అవ్వడం జరిగింది. ప్రస్తుతం సీదిరి అప్పలరాజు అయితే రిమాండ్లో ఉన్నటువంటి పరిస్థితి. ఆయన ఈరోజు సోంపేట కోర్టులో ఆయనకు సంబంధించినటువంటి కస్టడీ పిటిషన్ కూడా ఈరోజు విచారణలో ఉంది. 27నే కస్టడీని కోరుతూ పోలీసులు సోంపేట కోర్టులో పిటిషన్ వేశారు. అది వాయిదా పడుతూ వచ్చింది. అయితే ఈరోజు దాని మీద కూడా విచారణ కొనసాగనుంది. అయితే ఈ నేపథ్యంలో జగన్ పర్యటన కూడా ఆసక్తికరంగా నెలకొన్నటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ శ్రీనివాస్.